నా చిన్నతనంలో ఒక స్టోరీ చదివాను నేను. మీ అందరికీ ఆ స్టోరీ తెలిసే ఉంటుంది. కుందేలు తాబేలు రెండు కలిసి మాట్లాడుకుంటున్నాయట. నేను ఎంత ఫాస్ట్గా ఉరుకుతానో నీకు తెలుసా అని కుందేలు అందట. లేదు లేదు, నేను కూడా నీ అంత నడవగలుగుతాను అందట కుందేలు. అయితే పోటీ పెట్టుకుందాం సరదాగా అని రెండు పోటీ పెట్టుకున్నాయి. పోటీ పెట్టుకుంటే కుందేలు తొందరగా పరిగెత్తుతుంది కదా, తాబేలు కంటే ఫాస్ట్గా పరిగెత్తుతుంది కదా. కుందేలు తన ప్రయాణాన్ని ప్రారంభించిందట. కొంత దూరం వెళ్ళే వరకు కుందేలు కనిపించింది, ఈ తాబేలు చిన్నగా నడుచుకుంటూ వచ్చే వరకు ఏ టైం కావాలా, కాబట్టి మధ్యలో ఒక చెట్టు కింద ఒక కునుకు తీద్దాం, కునుకేసి ఆటలోపు కూడా ఆ తాబేలు నన్ను దాటుకొని పోదులే, చిన్న నిద్రపోయి నేను తాబేలు కంటే ఫాస్ట్ గురుకుతాను అనుకుందట. అనుకున్న తర్వాత ఈ తాబేలు కుందేలు నిద్రపోయింది, తాబేలు చిన్న చిన్నగా నడుచుకుంటూ గమ్యాన్ని చేరింది, తాబేలు గెలిచింది. ఆ తర్వాత కొద్దిసేపటికి కుందేలుకు తెలివి వచ్చింది. అటు ఇటు చూసే వరకు తాబేలు కనబడలే. ఇంకా రాలేదులే తాబేలు అనుకొని పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆడికెళ్ళి చూసేవరకు ఆల్రెడీ తాబేలు పందాన్ని గెలిచింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానో తెలుసా? చాలాసార్లు పరుగు పందాన్ని ప్రారంభించేటప్పుడు చాలా అద్భుతంగా ప్రారంభిస్తాం, కానీ మధ్యలో చాలా అడ్డంకులు, చాలా అవరోధాలు, చాలా ఇరుకులు ఇక్కట్లు వచ్చినప్పుడు ఈ లోక సంబంధమైన ఐహిక విచారాల్లో పడిపోయి దేవుని వైపు నుండి దృష్టి మళ్ళీ ఈ లోక జీవితంలో కలిసి పరిగెత్తడం మొదలు పెడతాం. కుందేలు నేను చాలా బాగా పరిగెత్తగలను అని దానిపైన దానికి కాన్ఫిడెన్స్ ఉంది, కానీ ఆ కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్గా మారి మధ్యలో ఆటంకంగా తనకు నిలిచింది ఏంటయ్యా అంటే తన ఓవర్ కాన్ఫిడెన్స్. చాలాసార్లు విశ్వాస జీవితంలో మనకు కూడా చాలా విషయాలు ఇలాగూ అడ్డుగా వస్తాయి. మనము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుకున్న లేఖన భాగంలో గమనించగలిగితే మొట్టమొదటి 3 వచనాలను మనము ఈరోజు ఆలోచన చేయబోతున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుదామా? అందరం కలిసి చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనిడి. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వాక్యము మీది ప్రజలు నీవారు, మాట్లాడే దేవుడవు నీవు కనుక ఈ సమయంలో ఈ బిడ్డలందరినీ నీ చేతులకు సమర్పిస్తూ నీవే నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ పనిముట్లుగా నీ సాధనాలుగా నిలబెట్టి వాడుకోమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, చాలాసార్లు మన జీవితంలో కొన్ని మనల్ని ఆటంకపరుస్తాయి అని నేను ఇంతసేపు మాట్లాడుతూ వచ్చాను. ఈ మాటల్లో మనకి ఒక విశ్వాసి యొక్క పరుగు పందెం గురించి రాయబడి ఉంది. విశ్వాసి యొక్క పరుగు పందెం గురించి రాసింది. ఈ ఒక విశ్వాస జీవితంలో పరుగు పందెం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ రిలే రేస్. ఇట్ ఈస్ నాట్ ఏ రిలే రేస్. రిలే రేస్ అంటే కొంత
పరుగు ఉంటుంది అన్నట్టు. 200 మీటర్ల, 400 మీటర్ల, లేకపోతే ఏదో ఒక టార్గెట్ ఉంటుంది. 2 కిలోమీటర్సా, 3 కిలోమీటర్సా అట్లా. కానీ మ్యారథాన్ అని ఇంకొక దాన్ని పిలుస్తారు. మ్యారథాన్ అంటే దానికి కొంత లిమిట్ ఉండదు, చాలా కిలోమీటర్లు వెళ్తుంది. కాబట్టి పోతూనే ఉంటారు. విశ్వాస జీవితం అలాంటిది అన్నట్టు. తొందరగా ముగించిపోయేది కాదు, చాలా రోజులు కొనసాగేది విశ్వాస పరుగు పందెం. కాబట్టి ఈ విశ్వాస పరుగు పందెంలో ముందుకు కొనసాగాలంటే మనము కొన్ని పనులు చేయాలా. ఈ విశ్వాస పరుగు పందెంలో మీరు ఏదైనా రేస్కి వెళ్ళి చూడండి, రేస్లో ఎంతమందికి ప్రైజ్ ఇస్తారు? ఎంతమందికి? ఒక్కరికి, ఇద్దరికి, ముగ్గురికి, ఇంకా ఎక్కువ ఇస్తే ఒక స్పెషల్ ప్రైజ్ ఇచ్చినా 4గురికి ఇస్తారు. అంతకంటే ఎక్కువ ఇస్తారా? ఇయ్యరు. కానీ విశ్వాసి పరుగు పందెంలో బార్డర్ దాటిన ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఉంటుంది. హల్లెలూయా. అర్థమైందా మీకు? బార్డర్ దాటిన ప్రతి ఒక్కరూ విజేతలే. ఇక్కడ వాళ్ళ క్రమాన్ని బట్టి వారికి ప్రైజెస్ ఉంటాయి. సో ప్రతి విశ్వాసకి ఇది సపరేట్ అన్నట్టు. ఈ పరుగు పందెం ప్రతి విశ్వాసకి సపరేట్. సో మనము విశ్వాస పరుగు పందాన్ని ముగించాల్సిన అవసరం ఉంది. ఏం చేయాలా? ముగించాలా కదా. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 7-8 వచనం 7-8 మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి దిగుడు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఎంతమందికట? అందరికట. పౌలు అంటున్నాడు, నా పరుగు పందెం అయిపోయింది. అది ఆ పత్రిక 2వ తిమోతి పత్రిక పౌలు చివరి దినాల్లో రాసిన పత్రిక. పౌలు తన చిరచ్ఛేదనం గావించి చంపబడే ముందు ఈ మాటలు యవ్వన సేవకుడైన తిమోతికి రాస్తూ ఉన్నాడు. చనిపోయే ముందు, ఇదిగో నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అనే మాటను వాడుతూ ఆ మాటలు చెప్తున్నాడు. నా పరుగు పందెం అయిపోయింది తిమోతి. అయితే నా పరుగు పందెంలో నేను శ్రేష్టంగా ముగించాను. నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. నేనెక్కడా నా విశ్వాసంలో పడిపోయే విధంగా ఎప్పుడు ప్రవర్తించలేదు. అలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఆ ఒడిదుడుకులన్నింటినీ దాటుకొని నా పరుగు పందాన్ని ముగించాను తిమోతి. ఈ మాట చెప్తూ తిమోతికి చెప్తున్నాడు, నా పరుగు పందెం అయిపోయింది కదా, ఇంకేముందిలే అనుకోవద్దు. నాలాగా పరిగెత్తిన ప్రతి ఒక్కరికి దేవుడు నీతి కిరీటాన్ని దాచుంచాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనందరి జీవితాల్లో ఒక్కొక్కరికి సపరేట్ విశ్వాస జీవితాలు ఉన్నాయి. నేను ఎంత విశ్వాసం కలిగి ఉన్నానో నా పక్క వాళ్ళు అంత విశ్వాసం కలిగి ఉండకపోవచ్చు. కొన్నిసార్లు నా పక్క వాళ్ళకున్న విశ్వాసం నాకుండకపోవచ్చు. సో విశ్వాస పరిమాణం చొప్పున ఒక్కొక్కరు వారి పరుగు పందాన్ని పరుగెత్తుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలో చాలా విషయాలను దాటుకుంటూ వెళ్ళాలా. వాటికి మనకు కావలసిన ఒక 3 లేదా 4 విషయాలు మీ ముందు పెట్టి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది